గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా తీస్తున్నటువంటి ఉద్యోగాల్లో అయితేనండి ప్రజెంట్ ఇంకొక కాంట్రాక్ట్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఒక 2 నిమిషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవి కంటిన్యూగా ఉంటాయండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 10th క్లాస్ నుంచి అయితే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చండి. ఇందులో డేటా ఎంట్రీ పోస్టులు, ఆయా పోస్టులు, పార్ట్ టైం ఉద్యోగాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల విషయానికి వెళ్తే మొట్టమొదటిగా అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే ఉంది. ప్రతి నెల 13,240 రూపాయల శాలరీ ఉన్నారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు డిగ్రీ చేసినా కానీ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అండి. బట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. చౌకీదార్ అండి, దీనికి వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. ప్రతి నెల 7,944 రూపాయల శాలరీ ఉన్నారు. ఆయా పోస్టులు కూడా రిలీజ్ చేశారు. దీనికి కూడా 7,944 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. మరి ఇంకో పోస్ట్ వచ్చేపాటికి సోషల్ వర్కర్ అండి. ప్రతి నెల 18,536 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. సో దీనికి 2 years అయితే ఎక్స్పీరియన్స్ అడిగారు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలన్నారండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అయితే సోషల్ వర్క్ మీద కానీ లేదంటే సైకాలజీ మీద కానీ అయితే చేసుంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం డాక్టర్ విషయానికి వచ్చేపాటికి అండి ఎంబీబీఎస్ చేసి ఉండాలి. పార్ట్ టైం కాబట్టి ప్రతి నెల 9,930 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. అవుట్ రీసెర్చ్ వర్కర్ అండి, ఇంటర్ అర్హత అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 10,590 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారు. డేటా అనాలిసిస్ట్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీలో స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఎకనామిక్స్ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 18,536 రూపాయలు శాలరీ ఇవ్వనున్నారు. సోషల్ వర్కర్ అండి, మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. బీఏ సోషల్ వర్క్ కానీ సైకాలజీ కానీ సోషల్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 18,530 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారు. కౌన్సిలర్ అండి, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. ప్రతి నెల 18,536 రూపాయల శాలరీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ కానీ సోషాలజీ కానీ సైకాలజీ కానీ పబ్లిక్ హెల్త్ కానీ కౌన్సిలింగ్ అయితే చేసి ఉండాలండి. లేదంటే దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నా కానీ మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగానికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 30/4/2025 సాయంత్రం 5:30 లోపు అయితే అప్లై చేసుకోవాలండి. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేపాటికి జనరల్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 200 రూపాయలు అయితే ఉందండి. ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద అయితే పేమెంట్ అయితే తీయవలసి అయితే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అప్లై చేయడానికి అడ్రస్ విషయానికి వచ్చేపాటికి అండి ఆఫీస్ ఆఫ్ ద DW అండ్ CW అండ్ EO, రూమ్ నెంబర్ 506, 5th ఫ్లోర్, B బ్లాక్, కలెక్టరేట్ తిరుపతి అండి. సో ఇక్కడికి వచ్చి అయితే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. మెయిల్ టు ద పోస్ట్ ద్వారా అయినా కానీ డైరెక్ట్గా అయినా వచ్చి ఇవ్వచ్చండి. కానీ పోస్ట్ అనేది ఆన్ ద టైం వెళ్తుంది, వెళ్ళకపోవచ్చు అండి. దానికన్నా మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే మీ అప్లికేషన్ సెక్యూర్గా ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుంచి అయితే రిలీజ్ అయ్యిందండి. ప్రజెంట్ ఉన్న ఈ కాంట్రాక్ట్ పోస్టులకి అయితే చాలా డిమాండ్ ఉందండి. సో ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ పోస్టులోనే తీస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి ఆఫ్లైన్లో అప్లై చేయాలి కదండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మన పాస్పోర్ట్ సైజు ఫోటో, అదేవిధంగా మన పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ రాసి, దీనితో పాటు మన 10th ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఇందాక తీసుకున్నటువంటి బ్యాంక్ డీడీ ఏదైతే ఉందో అవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసి 30వ తారీఖు లోపు పంపించవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఈ విధమైనటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.